అందరికీ నమస్కారం. మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పర్స్ అని చెప్పేసి మనిషి ఒకటి అనుకుంటే దైవం ఒకటి అనుకునేది అన్నట్టు. ఇది దారుణ విధిరాత్రం అంటే కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటారు. నా స్మృతి మందన్న నాకు నిజంగా చాలా చాలా బాగా చేస్తుంది. అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది. మొన్న వరల్డ్ కప్ గెలిచినటువంటి టీంలో వైస్ కెప్టెన్. ఇంకా పెళ్లి చేసుకోబోతుంది. పలాష్ మ్యూజిక్ డైరెక్టర్, తనకి నచ్చినవాడు. మన గ్రౌండ్లో కూడా అతనే వచ్చినాడు దగ్గరగా. అసలు అంగరంగ వైభవంగా అంటారు మెహందీ ఆ వేడికి వేడి మొత్తం జరుగునాయి, అంతా వచ్చినారు. ఇంక పెళ్లి జరగాలి ఈరోజు. బట్ వాళ్ళ నాన్నకి సడన్గా హార్ట్ స్ట్రోక్ రావడం, హాస్పిటలైజ్డ్ అవడం, ఇక ఇమీడియట్గా ఎక్కడెక్కడ ఆపేశారు. ఆయన రికవర్ అయ్యాక పెళ్ళి అన్నారు. ఇంతలో పలాష్కి మళ్ళీ ప్రాబ్లం అయింది. అతను కూడా హెల్త్ తేడా కొట్టింది. డైజెషన్ ప్రాబ్లం అట, మనిషి వీక్ అయిపోయాడట, అండ్ ఇంటర్నల్గా ఏదో తేడా కొట్టిందట. సో అతను వీక్ అయిపోయి వాళ్ళ నాన్నకి ఇది అయిపోయి ఐఎమ్ షూర్ మొత్తానికి ఎక్కడైతే ఫుడ్ పాయిజన్ జరిగింది నాకు అనిపిస్తుంది. ఈ ఫుడ్ పాయిజన్లో కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది తెలుసా మీకు? సో వాళ్ళు తిన్న ఫుడ్లో మొత్తం ఎక్కడైతే తేడా కొట్టాను. దాని పరంగా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే విషయాలు తెలుస్తాయి. అంటే వాళ్ళు ఈ అమ్మాయి పెళ్ళి ఆపాలని ఎవరో ట్రై చేశారు. నాకైతే చాలా స్ట్రాంగ్ అయితే అనిపిస్తుంది. శృతి గారు మీరు చాలా స్ట్రాంగ్గా ఉండండి, దేవుడు మీ అందే ఉంటాడు. ఖచ్చితంగా మీ నాన్నగారు త్వరగా రికవర్ అవుతారు. ఆల్రెడీ పలాష్ డిశ్చార్జ్ అయ్యాడు కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, రిమైనింగ్ అంతా కావచ్చు, మీకు ఆల్వేస్ సపోర్ట్ ఉంటారు. ఇండియా మొత్తం మీకు సపోర్టే. ఖచ్చితంగా దీని వెనక మొత్తానికి ఏదో జరిగింది, అది ప్రాపర్గా విచారణ చేయించండి. లేదు నేచర్ ఇదంతా జరిగిందంటే అన్ని సర్దుకున్నాక హ్యాపీగా పెళ్ళి. లేదు తేడా చేసాడు అనుకుంటే తీసుకొని లోపలేద్దాం.